భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడిద కృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉండాలని బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడిద కృష్ణ తెలిపారు. కాకినాడ ఆనంద నిలయంలో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి లాంటిదన్నారు. కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గంగాధర్, గాలిదేవర శేఖర్, చెక్క రమేష్, దిలీప్ కుమార్ సదనాని, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, పరమేశ్వరరావు, బీజేపీ పిఠాపురం ఎస్సీసెల్ మోర్చా అధ్యక్షులు కండవల్లి మారేష్, వీర్రాసు, కీర్తి, గోపాలకృష్ణ, న్యాయవాదులు పద్మావతి, శ్రీనివాసరాజు, హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం పూర్తి చేసుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందించడంలో మోడీ గారు దిట్ట అని ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక ఇల్లు ఇవ్వటం కానీ, అలాగే ఉచిత రేషన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా రోడ్డు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 250 కోట్లు మంజూరు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రతి సంక్షేమానికి కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధిగా దిశగా ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మీరు అందరూ తెలిసే ఉంటుంది. ఏదైతే ఎస్సీ డివిజన్లో కానీ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుని మార్చి ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య అన్న పేరుని మార్చి డాక్టర్ జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు పారదోలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద గారు ఏదైతే కార్పొరేషన్ 26 సంక్షేమ పథకాల కోసం పోరాడారో ఆయన స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ నిధులు మంజూరు అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ మాదిగా వెళ్ళి అన్ని 59 ఉపకులాలు అందరూ కలిపి ఏకమై భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎంతోమంది దళితులు ఆసక్తిగా చూపుతున్నారు. అదేవిధంగా దేవానంద గారు చేసిన కృషి వల్ల ఈరోజు మొట్టమొదట విజయవాడలో 80 మందితో తాడేపల్లిగూడెలో అరెస్ట్ అయ్యి ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం పోరాడిన గుడిసే దేవానంద గారికి మా రాష్ట్ర జిల్లా ఎస్సీ మోర్చా తరపు నుంచి ఏడిది కృష్ణ మేము అందరికీ ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగానికి ఒక పండగ వాతావరణంగా ఏదైతే మన భారతదేశంలో మన కాకినాడ సిటీలో కూడా ఏదో మంచి పండగ వాతావరణంగా ఈరోజు గురుకుల పాఠశాల రంగరాయ మెడికల్ కాలేజ్ ఎదుర్కొంటే గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జరుపుకున్నందుకు మీ అందరూ కూడా వచ్చిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. పత్రికా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మిత్రుడు కృష్ణ నాయకత్వంలో ఎస్సీ మోర్చా సిటీ నాయకత్వం, జిల్లా నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చాలా ఘనంగా కాకినాడలో ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క రాజ్యాంగం డే సందర్భంగా మనందరం కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడే మన కృష్ణ చెప్పారు, ఏవైతే గత ప్రభుత్వంలో ఎస్సీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ 26 పథకాలు ఆఫ్ చేసినటువంటి పథకాలు మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది చాలా శుభపరిణామం. అందరూ కూడా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక్క విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరులు హిందువులు గారో వారికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. ఈ యొక్క ప్రభుత్వాలు కూడా దాన్ని ఒక ఆలోచన చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఏ ఒక్క కులానికో ఒక మతానికో ఒక వర్గానికే కాదు, దేశంలో ఉండేటటువంటి ప్రతి భారతీయుడికి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కానీ, మన ప్రభుత్వం నడిచే విధానం కానీ, మన జీవన విధానానికి కానీ, సనాతన ధర్మానికి కూడా ముడిపడి ఉన్నటువంటి రాజ్యాంగ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మరొక అంబేద్కర్ గారితో పాటు గుర్తుంచుకోవాల్సినటువంటి వారి చరిత్ర చూసినట్లయితే ఈరోజు సమాజంలో యువతకి ఆదర్శప్రాయమైనటువంటి యోగ పురుషులైనటువంటి పూలే గారు, అంబేద్కర్ గారు, ఇంకా జగజ్జీవన్ రావు గారు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ యొక్క వారసత్వం యొక్క ఆలోచన పట్టుకొని భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ప్రతి కూడా ఈరోజు మన భారతదేశంలో మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని ప్రజల్లో తీసుకెళ్ళాలి. వారి యొక్క చట్టాలని మనం చదవాలి. ఆ విధంగా చదవకుండా ఇవాళ ఎవరైతే చాలా అంబేద్కర్ వారసులని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ అంబేద్కర్ ఆలోచనని పాటించుకోకుండా సమాజంలో చీడపురుగుల్లా ఉన్నారు. అటువంటి వారు అందరూ కూడా ప్రభుత్వం కఠిన చేసుకొని చట్టాల మీద విషయం పెంచుతూ చట్టాలకైతే ఉపయోగపడుతున్నాయో వారందరినీ కూడా అభివృద్ధి చేసే విధంగా అధికారులు ముందుకు రావాలని చెప్పి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి ఆధ్వర్యంలో ఆదిత్య డెవలపర్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీమతి లక్ష్మీరాజ్యం మొదటి బ్రోచర్ను విడుదల చేశారు. అనంతరం శేషారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి వారి జీవితాలను తీర్చిదిద్దడంలో ఆదిత్య సంస్థ తోడ్పడిందని, దాని ప్రతిఫలంగా ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాలలో వారి వారి వృత్తులలో స్థిరపడడం మనసుకు తృప్తి కలిగిందని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఉంటుందని, అది సాకారం చేసుకోవడం అందరికీ సాధ్యపడడం లేదని, అలాంటి వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈ వెంచర్ డెవలప్ చేసి అందించాలని, వారి కళలను సాకారం చేయడంలో కూడా సాయం అందించాలని, ప్రశాంత వాతావరణంలో పచ్చని వనాల మధ్య వాహనాల ధ్వనులు పొల్యూషన్కి దూరంగా పెద్దాపురంలో ఆదిత్య గ్రీన్ సిటీ పేరుతో వెంచర్ ప్రారంభించినట్లు, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ సంస్థ ప్రారంభోత్సవానికి ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ నల్లిమిల్లి సతీష్ రెడ్డి, నల్లిమిల్లి భీమేశ్వర్ రెడ్డి, వీరభద్రారెడ్డి మరియు పుర ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి మానవునికి తినటానికి తిండి ఎంతో ముఖ్యం, కట్టుకోవడానికి బట్ట ఎంతో ముఖ్యం, ఉండడానికి గృహం అంత అవసరం. ఇటువంటి అవసర పరిస్థితుల్లో పెరుగుతున్న రేటును బట్టి అందుబాటులో లేక చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బంది పడుతున్నమాట వస్తుంది. ఈ మధ్యతరగతి కుటుంబీకులు దృష్టిలో పెట్టుకుని అట్ ది సేమ్ టైం అబోవ్ మెడికల్ దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల కన్స్ట్రక్షన్ నిర్మించాలనే ఉద్దేశంతో కేవలం ఫ్లాట్లతో సరిపెట్టేయకుండా ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఫ్లాట్లు అమ్మకముందు వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ సదుపాయం కూడా కలగజేయడం ఈ ఆదిత్య రియల్ ఎస్టేట్ మొట్టమొదటిసారిగా ఈ ఆదిత్య సంస్థను పెద్దాపురంలోని కోట దగ్గర 34 acres ల్యాండ్లో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ చేసి చాలా కాలం అయినప్పటికీ అనేక కారణాలు ఆగిపోయింది కాబట్టి ఈ లేఅవుట్ ముందుకు తీసుకొచ్చి ఎవరో ఊహించని రీతిలో పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైన్స్, ఫుట్పాత్లు, ప్లాంటేషన్, అది ఆదిత్య గ్రీన్ సిటీగా ఒక పేరు ప్రకారం సంపాదించుకునే విధంగా ఈ యొక్క ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. అక్కడే దేవాలయం ఉంది, అక్కడే ఆడిటోరియం ఉంది, అక్కడే పార్క్ ఉంది. అన్ని రకాల ఉన్నటువంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా పెద్దాపురానికి ఒక ఆనిముత్యంగా ఉంటుంది ఈ లేఅవుట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉంది. ఇక్కడ కస్టమర్ సూచించుకున్నది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా స్టాండర్డ్ లోపం లేకుండా
కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు పోయినా అద్భుతమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయడం తెలియజేస్తాం. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారత రాజ్యాంగంను రచించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు అన్నారు. మంగళవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ కార్యాలయ ఏవో ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఏవో ఠాగూర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడం ద్వారా మన రాజ్యాంగం ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఈ దేశ ప్రగతికి సాయశక్తులా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందులో వారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన తయారైనటువంటి రాజ్యాంగ ప్రతిని భారత రాష్ట్రపతి గారికి గౌరవంగా అందించడం జరిగింది. అది 1950 నవంబర్ 26 నుండి మనకు అమల్లోకి వచ్చింది. అది ఆ రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ దినోత్సవము లేదా భారతీయ రాజ్యాంగ దినోత్సవం కింద మనం జరుపుకోవడానికి అప్పట్లో ప్రకటించారు. అది ఈ సందర్భంగా ఇవాళ మనం చూసాం, సుప్రీంకోర్టు ఒక బ్యూటిఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. భారత రాజ్యాంగం మీద వేసినటువంటి కొన్ని కేసుల్లో, సుబ్రహ్మణ్యం గారు వేసినటువంటి కేసుల్లో మంచి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అంత పకడ్బందీ అయినటువంటి రాజ్యాంగ స్వరూపాన్ని ఈరోజున సుప్రీంకోర్టు బెంచి చక్కటి తీర్పుతోటి రాజ్యాంగం యొక్క విలువలని, రాజ్యాంగం యొక్క సాధికారతని మరొకసారి చెప్పింది. ఇంతటి గొప్ప రాజ్యాంగం అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ దాదాపు ప్రపంచంలో మన దేశానికి ఉన్న అతిపెద్ద రాజ్యాంగం. మిగిలిన దేశాల్లో ఉన్న రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్వహించినటువంటి, తయారు చేసినటువంటి 536 మందితో కూడినటువంటి కాన్స్టిట్యూషనల్ కమిటీ వీరందరూ సమర్పించినటువంటి అన్ని రకాల అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మదించినటువంటి సమాచారాన్ని చక్కగా క్రోడీకరించి ఒక వరుస క్రమంలో నిర్వహించి దాన్ని మనకి ప్రసాదించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతలే. రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి రోజు చాలా గొప్ప దినం. అయితే దీని వెనకాల ఎంతో కృషి చేసైనా చేసిన అనుభవం తిరిగి విభిన్నమైన జాతులు, విభిన్నమైన కులాల మధ్య వారి యొక్క సమస్యలను తెలుసుకొని రాజ్యాంగం రూపొందించడంలో మరి ఎంత కృషి చేశారైనా, కృషి చేయడంలో ఆయన హెల్త్ కూడా పాడైపోయింది. పబ్లిక్ హెల్త్ కూడా పట్టించుకోకుండా అందరికీ సమానమైన న్యాయం అందించేలా. ఎందుకంటే ఈ దేశంలో అనేక రకాల కులాలు, మతాలు ఉన్న వాళ్ళందరికీ సమానమైన న్యాయం అందించాలి అనే ఉద్దేశంతో ఆయన బాగా స్టడీ చేసి మరి అందరికీ కూడా సమన్యాయం ఉండాలనే ఉద్దేశంతో మరి రాజ్యాంగాన్ని రాసి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించారు. అటువంటి లౌకికమైనటువంటి రాజ్యాన్ని, ప్రజాస్వామ్య రాజ్యాన్ని మనకు అందించడంలో ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా సమానమైన న్యాయం పొందాలని, అలాగే బాధ్యతగా ఉండాలని, హక్కులు పొందే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలని, ఈ దేశం యొక్క సమగ్రతకు మనందరూ కృషి చేయాలని ఆయన కోరుతున్నారు. కనుక మనందరూ అలాగ ఐకమత్యంగా ఉంటూ కులం అనేటువంటి ప్రాతిపదిక మీద బాబాసాహెబ్ ఏం చెప్పారంటే కుల పునాదుల మీద జాతిని నిర్మించలేము అన్నారు. కులం అంటూ మాత్రం జాతి విచ్ఛిన్నం అయిపోతుంది. కులాన్ని పక్కన పెడితే నిజంగా జాతి మనంతా ఒకటే జాతి, ఒకే రక్తం, ఒకే జాతి, ఒకే భారతీయులు అనేటువంటి భావం ఉంటే మాత్రం ఈ దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లగలనంటే ఆయన భావన. సో అందుకనే అలాంటి భావన కలిగి ఉండాలని కోరుకుంటూ యోగించినటువంటి ఆర్డీ గారికి వందనాలు. ప్రతి మనిషిలో ఉన్న దానగుణాన్ని, సేవా తత్పరతను మేల్కొనేలా ప్రతి ఒక్కరూ సమాజానికి సేవలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పూర్వపు గవర్నర్ మాదిరెడ్డి బాబుశ్రీరావు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవం సందర్భంగా కాకినాడ విముక్తి కాలనీలోని కాలనీ వాసులకు అన్నదానం నిర్వహించారు. కాకినాడ సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
బాబూజీరావు సౌజన్యంతో విముక్తి కాలనీలోని ప్రజలకు ఆహారం తినేందుకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించారు. మనలో ఉన్న దానగుణాన్ని, మానవతా దృక్పథంతో తోటి సమాజానికి అవసరమైన చోట్ల సహాయ సహకారాలు అందించాలని బాబూజీరావు కోరారు. ఈ సందర్భంగా సఖీ లయన్స్ క్లబ్ సభ్యురాలు బాబూజీరావుని ఘనంగా సత్కరించారు. ప్రత్యేక అతిథిగా కాకినాడ జిల్లా జోన్ చైర్మన్ ఓం నమ శివాయ, కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, కాకినాడ సఖీ లయన్స్ నూలు నాగలక్ష్మి, కాశీ అన్నపూర్ణ, రత్నమాల, రమణి, సావిత్రి, లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి. ఓకే మేడం, వచ్చండి వచ్చండి. సరే ఓకే కొద్దిగా మీరు బ్యాండ్ కనబడతలేదు. ఓకే వచ్చిన చూడండి. ఓకే మీరు ఇచ్చారా? మీరు ఓకే ఓకే ఫోటో 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 కూడా తెస్తాను. ఇచ్చింది మీరు ఇచ్చింది. ఓకే విముక్తి లెపర్సీ కాలనీలో ప్లేట్లు, గ్లాసులు అన్నదానం కార్యక్రమం శ్రీ మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో, పూర్వపు లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామండి. మా లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ తరపున అను వాళ్ళ ఫాదరు పూర్వపు గవర్నర్ ఆయన మాదిరెడ్డి బాబూజీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ లెపర్సీ హోమ్లో ఇక్కడ వాళ్ళందరికీ భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రతి లైన్ మెంబర్, సఖీ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారతలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగోత్సవాలని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. చాలా పవిత్రమైన రోజు మనకి. అదే రోజు మా కాకినాడ సఖీ క్లబ్ వారిచే ఇక్కడ ఈ విముక్తి కాలనీలోని పేదలకు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, నాకు ఆ అవకాశాన్ని కల్పించడం కూడా నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా మంచి శాంతిని, సౌఖ్యాన్ని కలగజేయాలని ఈ జిల్లా గవర్నర్ గారైన ఈశ్వర్ కుమార్ గారు చక్కని స్లోగన్ ఇచ్చారు, ఇగ్నైట్ హ్యుమానిటీ. అంటే మనలో ఉన్న దయాద్ర గుణాన్ని, కైండ్నెస్ ఇన్స్పైర్స్ అన్నారు, దయాద్ర గుణాన్ని మీరు లేపండి, రగిలించండి, మీ తోటి వారికి సేవ చేయండి అన్నారు. అలాగే మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్లోగన్ మేక్ యువర్ మార్క్. అంటే సమాజంలో ప్రతి లైన్ మెంబరు తన ఉనికి చాటాలి, మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ తన ఉనికి ఎప్పుడూ ఉండేలాగా జరగాలని ఆయన ఆశిస్తున్నారు. మరి ఈ రెండు స్లోగన్స్ కూడా అత్యద్భుతమైన స్లోగన్స్ 316B మన గవర్నర్ గారు శ్రీ ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి వారందరికీ సఖీ క్లబ్ మెంబర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జిల్లా వాసులందరికీ కూడా నా శుభాకాంక్షలు.
అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్. మీ పేరు చెప్పండి. నా పేరు లయన్ మాదిరెడ్డి బాబూజీరావు, పూర్వపు జిల్లా గవర్నర్ 2009-10 ఉమ్మడి రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ప్రపంచ దేశాలు గర్వించేలా రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందంటూ పలువురు ఘన నివాళి. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్. 16వ నంబర్ జాతీయ రహదారి సోమవారం గ్రామం వద్ద 163 కేజీల గంజాయి సహా వాహనాన్ని సీజ్ చేసిన కాకినాడ జిల్లా కెర్లంపూడి పోలీసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.